48 గంటల్లో ఇరాన్ లొంగకపోతే విధ్వంసం తప్పదని ట్రంప్ చేసినటువంటి హెచ్చరికల్ని ఇప్పటికే యూరోపియన్ దేశాలు చాలా వరకు విమర్శిస్తున్నాయి, వాటిని ఖండించాయి కూడా. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇమ్మానియల్ రష్యాని, చైనా విదేశాంగ విధానాన్ని ట్యాగ్ చేస్తూ ఉన్మాదాన్ని మనం ఆపలేమా అంటూ పోస్ట్ చేశారు ఎక్స్లో. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా గల్ఫ్ దేశాలకి బుద్ధి బుర్ర ఉంది, అసలు ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుందా? ఆ ఉన్మాదిని, ఆ పిచ్చోడిని ఇకనైనా ఆపండి. కేవలం అక్కడ విధ్వంసం సృష్టించడం అంటే ఇరాన్లో అది గల్ఫ్ దేశాలన్నింటికీ కూడా అంటేస్తుంది. అంతేకాదు, ఆసియా మొత్తం అగ్నిగోళం అయిపోతుంది. అది అక్కడతో ఆగదు, ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది. కాబట్టి మీరైనా కొంచెం మీ పిచ్చోడిని ఆపండి అని ఎవరు అంటున్నారంటే, ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి అనుపర్యవేక్షక సంస్థ మాజీ డైరెక్టర్ మొహమ్మద్ ఎల్ బరాధి ఆయన గల్ఫ్ దేశాలను ఈ విధంగా కోరారు. గల్ఫ్ ప్రభుత్వాలకి విజ్ఞప్తి, దయచేసి మరోసారి ఈ ఉన్మాది ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చక ముందే మీ శక్తి మేరకు ప్రతిదీ చేయండి అని 1997 నుంచి 2009 వరకు అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీకి నాయకత్వం వహించిన మహమ్మద్ ఎల్ బరాది ఎక్స్లోనైతే పోస్ట్ పెట్టారు. ఒకవేళ ఒప్పందం కుదుర్చుకోకపోతే నరకం చూడాల్సి వస్తుందని ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన అల్టిమేటాన్ని ప్రస్తావిస్తూ ఎల్ బరాది మరో పోస్టులో ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఖాతాలతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ను కూడా ట్యాగ్ చేశారు. ఈ పిచ్చిని ఆపడానికి ఏమీ చేయలేమా అని చైనా, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు. అటు మెక్రాన్ కూడా ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ రాశారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, మీకేం పుర్రాసలు ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? విధ్వంసం సృష్టించడం అంటే అది అణుదాడికి వెళ్ళిపోతుంది. అణుదాడి ఇక్కడతో ఆగదు, ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది. ఆసియా ఖండంలోనే అనేక దేశాలు ఉన్నాయి అణ్వాయుధాలు కలిగినటువంటి. ఆ ఊరుకుంటాయా? ఇక్కడతో ఆగుతుందా? మొత్తం ఈ ఖండాన్నే పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు ట్రంప్. కాబట్టి ఆ ఉన్మాదిని ఆపండి అని గల్ఫ్ దేశాలకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.